చెప్పు. సార్ అంటే ఇప్పుడు ఈక్విలిబ్రియంకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్స్ ది కలర్ వచ్చేసి వైట్ అనుకున్నాం సార్. ప్రొడక్ట్స్ వచ్చేసి రెడ్ అనుకున్నాం. సో ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం దగ్గర ఏ కలర్ అని అడుగుతాను ఇప్పుడు. సార్ అంటే ఆ రెండు కాకుండా వేరేది వస్తుందా సార్? అది ఇంకెవరన్నా ఆన్సర్ చెప్పండి రా ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి రా. అది ఏమడుగుతున్నారు చూసారా, బిగినింగ్లో వైట్ అంట, కొంతసేపటి తర్వాత రెండు మిక్స్ వస్తాయి. అది వస్తుంది రా, అది నేను ఎలా చెప్తాను రా. అంటే ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నారు కదా సార్. అవును, అదే ఇప్పుడు అక్కడ ఉన్న కెమికల్స్, ఇప్పుడు నేను ఏబి అనే కెమికల్స్ తీసుకున్నాను, ఏ కెమికల్స్ ఎంత రేషియోలో కలిసి ఉంటే ఏ కలర్ ఉంటుందో ఎవరు చెప్తారా. నువ్వు ఇంట్లో నిన్న ఏదైనా వంట చేయమంటే నువ్వు కలిపిన దాన్ని బట్టి ఏ రోజు ఏ ఫుడ్ ఏ కలర్ వస్తుందో తెలియదు. మన ఇంట్లో ఆడవాళ్ళు వండేది. అంటే ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ ఎస్ అది నేను చెప్పేది ఒకటే అర్థం చేసుకో. రియాక్షన్ ఈక్విలిబ్రియం రాకముందు రియాక్టెంట్ తగ్గుతా, ప్రొడక్ట్ పెరుగుతా, మొత్తం మీద అక్కడ కాంపోజిషన్ మారుతా వస్తుంది. కాంపోజిషన్ అంటే ఇక్కడ 8:2 అది ఆ కాంపోజిషన్ మారుతుంది కాబట్టి అక్కడ కలరు, డెన్సిటీ, ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. వన్స్ ఈక్విలిబ్రియం వచ్చాక ఇక ఈ కాంపోజిషన్ మారట్లా. ఇది 4 మోల్సే, ఇది 6 మోల్సే, ఆ రేషియో మారట్లేదు కాబట్టి ఆ టైంకి ఏ కలర్ ఉందో అది కాన్స్టెంట్ ఉండిపోతుంది. కలర్ కానీ, డెన్సిటీ కానీ, విస్కాసిటీ కానీ, చిక్కదనం, ఇవన్నీ ఏ కలర్ ఉంటుందని మనం చెప్పలేము, ఎవడు అడగరు. ఓకేనా.